డే 1 నుంచి కూడా మేము ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ నియామకం చేసిన రోజు నుంచే మేము చెప్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన 2024లో ఎన్నికల్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, బూతుల దగ్గర ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి అనే దానికోసం ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది కేవలం మళ్ళా రాబోయే ఎలక్షన్ కోసమే అని చెప్పేసి మేము డే 1 నుంచి చెప్తూ ఉన్నాం. ఏదో వాళ్ళకి 5,000 ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేపించడానికి కాదు, అది దాని వెనక ఉన్నటువంటి మరో కోణం పూర్తిగా ఇది ఎన్నికల కోసమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఏ పార్టీకి చేస్తున్నారు, ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అని ఒక డేటా తయారు చేసుకోవడానికే అని ప్రతిరోజు కూడా మేము చెప్తూనే ఉన్నాం. మా నాయకుడు కూడా దాని గురించి మరీ వాళ్ళు మితిమీరి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా ఎలుగెత్తి చెప్తే వాలంటీర్లు అంటారా? వాలంటీర్లు అంటే మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో, వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తోలనాడాడు అని నానా యాగి చేశారు. దిష్టి బొమ్మలు తగలేపించారు, కేసులు పెట్టించారు. మరి కొంచెం ముందుకేసి ప్రభుత్వం కూడా వాలంటీర్లు అంటే మా ప్రభుత్వం తరపున సేవ చేస్తున్నటువంటి మహానుభావులు, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని మీరు కించపరిచారు. ఆ కించపరచడం ప్రభుత్వాన్ని కూడా కించపరిచినట్టే అని చెప్పేసి ప్రభుత్వమే ఈ మధ్యన మన గుంటూరులోనే కేసు ఒకటి ఫైల్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. సరే, అది రేపు ఏం జరుగుతుందనేది తీసి పక్కన పెడితే, ఇంతగా వాళ్ళ గురించి వెనకేసుకొచ్చి వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో సంఘ సంస్కర్తలు అని చెప్పేసి వర్ణించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వాళ్ళ యొక్క బూత్ కమిటీలను సిద్ధం చేసుకోవడానికి జరిగినటువంటి సభలో ఏమి చెప్పాడు, ఏమి మాట్లాడాడు ఒకసారి రాష్ట్ర ప్రజలారా తెలుసుకోండి. అంతకుముందు రాప్తాడు సభ కానీ, అంతకుముందు జరిగినటువంటి సిద్ధం సభల్లో కానీ మీరంతా నా సైనికులు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఏ రకంగా మాట్లాడాడో అవన్నీ కూడా చూసాము.